నమస్కారములు. నేను డాక్టర్ ఎం హర్నాథ్ రెడ్డి, సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ అండ్ NITC హాస్పిటల్, MD ఫిజిషియన్ అండ్ క్రిటికల్ కేర్. సర్వసాధారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చాలా క్యాజువల్గా చేస్తుంటారు. కానీ మన దేశంలో ఏంటంటే ఇంకా దీని మీద అంత అవేర్నెస్ లేదు. సడన్గా ఏదైనా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ రైల్వే స్టేషన్, కాలేజెస్, ఇవన్నీ కూడా మా వంతు ఏవైతే చేయాలనో సమాజానికి అవి చేయాలన్న ఉద్దేశంతో ఇదే తొలి కార్యక్రమంగా మొదలు పెడుతున్నాం అనమాట. మనం ఏదైతే చేయగలమో దాని గురించి బ్రీఫ్గా చెప్తాం. సడన్గా పేషెంట్ అన్రెస్పాన్సివ్ అయిపోతాడు, అంటే ఇన్ ద సెన్స్ ఏం పలకట్లేదు అని పక్కన తోటి ప్రయాణికులు సార్ ఏం పలకటం లేదు అని మీకు చెప్తారు. ఫస్ట్ ఆ ఏరియా సేఫ్ ఉందా లేదని చూసుకోవాలి. రెండోది ఫ్లాట్ సర్ఫేస్ మీద పనుకోబెట్టాలి. ఫస్ట్ చూడాలి ఇవన్నీ ఫాస్ట్. పేషెంట్ బ్రీతింగ్ తీసుకుంటున్నాడా లేదా, శ్వాస ఆడుతుందా లేదా, లేదు ఒకవేళ మీకు కనపడలేదని జస్ట్ చెవు పెట్టి హార్ట్ బీట్ వినిపిస్తుందా లేదా, ఇవన్నీ కూడా 10 seconds లో అయిపోవాలి. అంటే ఇమీడియట్ గా CPR స్టార్ట్ చేయాలి. ఇలా నిమిషానికి 100 నుంచి 120 సార్లు మించకూడదు. తర్వాత 30 times ప్రెస్ చేసిన తర్వాత 2 blows. సో ఈ మధ్య ఫస్ట్ తెలియకుండా ఎక్కువ మంది ప్రాణాలు పోతున్న సిచ్యువేషన్ అంటే యాక్సిడెంట్స్. బస్సు లేకపోతే కూలింగ్ వాళ్ళు వెళ్తున్న బస్సులో కార్ యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి. సో మోస్ట్ కామన్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉండేది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. సెకండ్, పైనుంచి కింద పడ్డం, గోడ పడిపోవడం కావచ్చు, లేకపోతే ఏమైనా బిల్డింగ్స్ కడుతున్నప్పుడు పడిపోతున్న సిచ్యువేషన్స్ కావచ్చు. మూడోది వెరీ డిజాస్ట్రస్ థింగ్, ట్రైన్ డిరైల్మెంట్స్ అంటారు, అంటే రైలు పట్టాలు తక్కువ. సో వీటిలో మనం జనరల్గా ఒకేసారి ఎక్కువ మంది క్యాజువాలిటీస్, ఎక్కువ మంది జనాల్ని మనం చూస్తూ ఉంటాం. ఏమనుకుంటాం, ఫస్ట్ ఏం చేయాలి, లేదా ఒక బస్ యాక్సిడెంట్ అయింది, లేదా కార్ యాక్సిడెంట్ అయింది, ఒక 5 మంది ఉంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటారు, ఫస్ట్ ఏం చేస్తారు? ఎస్, ఫస్ట్ మీరు పేషెంట్కి లేదా అక్కడ యాక్సిడెంట్ వారికి సాయం చేయడానికి ప్రయత్నించే ముందే ఫస్ట్ మీరు హెల్ప్ కోరుకోవాలి. ఫస్ట్ బెస్ట్ 104 or 108 కాల్ చేయడం, ఆర్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, ఆర్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫోన్ చేసి సో ఇలా జరిగింది, నాకు హెల్ప్ కావాలి, జనాల్ని పంపించండి. జనాలు ఎవరైనా కావచ్చు, నార్మల్ పీపుల్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, అంబులెన్స్ వాళ్ళు కావచ్చు. ఫస్ట్ మీరు సాయం కోరాలి. కానీ మీ ఫ్రెండ్స్ కానీ పోలీస్ కానీ ఫోన్ చేసి ఇలా జరిగింది, ఇంతమంది పేషెంట్లు ఉన్నారు, లేదా ఇంతమందికి దెబ్బలు తగిలిండొచ్చు, ఎస్టిమేట్ ఒక 5 మందికి తగిలిండొచ్చు, 7 మందికి తగిలిండొచ్చు, అండ్ దెన్ ఇది అనేది ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. మనం ఈ మధ్య రోజు తరచుగా చూస్తున్నది యాక్సిడెంట్స్. ఈ యాక్సిడెంట్ టైంలో పేషెంట్ అన్కాన్షియస్గా ఉన్నప్పుడు, లేదా స్పృహ లేకుండా ఉన్నప్పుడు, లేదా యాక్సిడెంట్లో పడిపోయినప్పుడు ఏ విధంగా సాయం చేయాలి, సాయం చేస్తున్న తొందరలో పేషెంట్కి డ్యామేజ్ చేయకుండా ఏ విధంగా హాస్పిటల్కి తీసుకొని రావాలి చూపించినందుకు ధన్యవాదాలు.